ఓం శ్రీ గురుభ్యో నమ. అందరికీ జగద్గురువులు శ్రీ శంకరుల వారి జయంతి శుభాకాంక్షలను అందజేస్తోంది మీ ఆహాహా ఏమి పద్యం ఛానల్. ఈ విశాల భారతమంతా కాలినడకన పర్యటించి ప్రజలను చైతన్యవంతులను చేసి సమైక్యపరిచిన అద్వైత మత గురువులు వారు. దేశం 4 చెరువుల 4 పీఠాలు నెలకొల్పిన విశ్వగురువు ఆయన. సాక్షాత్తు కారణ జన్ములు వారు పరమ భక్తాగ్రేసరులు. అద్భుత భక్తివాన్మయమైన శివానందలహరి, సౌందర్యలహరి, ఆనందలహరి వంటి అసంఖ్యాక రచనలే ఇందుకు తార్కాణం. ఈరోజు వారి జయంతి సందర్భంగా శివానందలహరిలో గల ఒక అద్వితీయ శ్లోకాన్ని చదువుకుందాం. వారికి మనపూర్వక ప్రణతులు అర్పిద్దాం. మనకు జోహారు శిఖిపించమౌళి, ఇదే జోహారు రసరమ్య గుణశాలి అనే పాటలో శ్రీకృష్ణుల వారు దర్శనమిస్తే, ఆ శంకర్ల వారు ఈ శ్లోకంలో అత్యంత మనోహరమైన మయూర రూపంలో సాక్షాత్తు ఆ మహేశ్వరుడే మనకు కనబడతాడు. శివునిపై గల అచంచల భక్తికి నిదర్శనం ఈ శ్లోకం. ఇదే ఆ అద్భుత శ్లోకం. ఆకాశేన శిఖీ సమస్తఫణినా నేత్రాకలాపి నతా సుగ్రాహి ప్రణవోపదేశ నినదై కేకీతి యోగీయతే శ్యామా శైల సముద్భవాం ఘనరుచిం దృష్ట్వా నటం తం ముదా వేదాంతోపవనే విహారరసికం తం నీలకంఠం భజే. నెమలి పురి కలిగి ఉంటుంది, అందుచే అది శిఖి అయింది. అలాగే పింఛం కలిగింది ఉండడం చేత కలాపి అయినది. కేకా ధ్వని చేయడం చేత కేకి అనే పేర్లు కలది అయినది. పరమేశ్వర, నీవును వ్యోమకేశుడవై శిఖివయ్యావు. నీ జటాజూటం లేక కేశపాశాలు ఆకాశమంతా నిండి నిబిడీకృతమై ఉన్నాయి కావున నీవు శిఖివయ్యావు. సమస్త సర్పాలకు నాయకుడైన వాసుకుని భూషణంగా ధరించి కళాపివయ్యావు. భక్తులను అనుగ్రహించడానికి చేసే ఓంకారనాదం లేక ప్రణవనాదం వల్ల కేకివయ్యావు. నెమలి పర్వతమందు పుట్టిన మేఘకాంతిని చూసి నృత్యం చేస్తుంది. నీవు హిమపర్వతంలో పుట్టి మేఘశ్యామల కాంతితో వెలుగొందుతున్న పార్వతీదేవిని చూసి నృత్యం చేస్తావు. నెమలి ఉద్యానవనంలో నృత్యం చేస్తే నీవు ఉపనిషత్ ఉద్యానవనంలో ఆనంద తాండవం చేస్తావు. వ్యోమకేశుడు, నాగయజ్ఞోపవీతి, ప్రణవోపదేశకుడు, వేదాంత వేద్యుడు అయిన నీలకంఠుని భజిస్తున్నాను అని శంకర్లు వర్ణించారు. నీలకంఠ శబ్దం 2 అర్థాలతో ఉంటుంది. గరళకంఠుడు కావున ఆయన నీలకంఠం అయినది ఆయన కంఠం. అలాగే నెమలి కంఠం అనే అర్థం కూడా ఉన్నది. ఈ శ్లోకం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో పద్యంలో కలుద్దాం. అందరికీ నమస్కారం.